హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. టోలీ చౌకీ పోలీసులతో కలిసి హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రత్యేక బృందం సంయుక్త ఆపరేషన్ నిర్వహించి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ బృందం టోలీ చౌకీలో పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించింది. ఈ దాడిలో 150 గ్రాముల MDMA డ్రగ్ ను స్వాధీనం చేసుకుని 2 నైజీరియన్ దేశస్తులను అరెస్టు చేశారు. క్రైమ్ నెంబర్ 21/2026 గా కేసు నమోదు చేసి NDPS యాక్ట్ 1985 లోని సెక్షన్లు 8C, 22C, 29 కింద కేసు నమోదు చేశారు. గతంలో కూడా గోల్కొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కొకైన్ MDMA డ్రగ్ కేసులో అరెస్టు అయిన చరిత్ర ఉందని వెల్లడించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నకిలీ పేరుతో ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హైదరాబాద్ సిటీ నార్కోటిక్స్ వింగ్ HNU మరియు టోలీ చౌకీ PS ఇద్దరు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్లో ఒక ఇంటర్ స్టేట్ డ్రగ్ సప్లయర్ గ్యాంగ్కి దీంట్లో 2 నైజీరియన్ నేషనల్కి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి మొత్తం 150 గ్రామ్ MDMA డ్రగ్ సీజ్ చేయడం జరిగింది. ఆ MDMA డ్రగ్ వర్త్ 20 lakh rupees. ఈ 2 అక్యూజ్ పర్సన్ పేరు ఫస్ట్ చిద్ది ఇజాయా అండ్ సెకండ్ ఓబేసి జేమ్స్ విక్టర్. ఇద్దరు కూడా నైజీరియన్ నేషనల్ నుంచి ఉన్నారు. దీంట్లో ఇది అక్యూజ్ నెంబర్ 1 చిద్ది ఇజాయా అలియాస్ నాగేశ్వరన్. వాళ్ళు ఇక్కడ 42 years వయస్సు. వాళ్ళు 2014లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి టూరిస్ట్ వీసా పైన ఇక్కడ ఇండియాలో వచ్చారు. ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చి డ్రగ్ పెడ్లింగ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇంతకుముందు వాళ్ళ పైన 3 cases కూడా ఉన్నాయి. అది ఒకటి కేసు ఈ గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. దీంట్లో కూడా వాళ్ళ సైడ్ నుంచి 130 grams కోకేన్ అండ్ 32 grams MDMA 2019లో సీజ్ చేయడం జరిగింది. సెకండ్ కేసు 24లో అమీర్పేట్ కేసులో కూడా ఒక డ్రగ్ కేసులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ కేసులో ఈ చిడ్డి ఇజే అక్యూజ్ నెంబర్ 1 అబ్స్కాండింగ్లో ఉన్నారు. అండ్ ఇంకా ఒకటి గోవాలో కూడా కేసు రిజిస్టర్ అయింది. ఈ 3 కేసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇంతకుముందు ఈ 2019 కేసులో ఈ జైలు నుంచి గోల్కొండ కేసు తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి ఢిల్లీలో షిఫ్టింగ్ చేశారు. ఆ ఢిల్లీలో పోయి అక్కడ ఫేక్ డాక్యుమెంట్ పైన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్నీ మొత్తం ఒక నాగేశ్వరన్ ఒక ఇండియన్ పేరు పైన వాళ్ళు అక్కడ ఈ ఫేక్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఇక్కడ రిసైడ్ చేస్తున్నారు. ఈ ఫేక్ డాక్యుమెంట్ ఎట్లా చేశారు దీని గురించి కూడా మన టీం ఎంక్వైరీ నడుస్తుంది. తర్వాత సెకండ్ అక్యూజ్ ఓబేసి జేమ్స్ విక్టర్. వాళ్ళు కూడా 2011లో టూరిస్ట్ వీసా పైన ఇక్కడ ఇండియాలో వచ్చారు. ఇండియాలో వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఢిల్లీలో క్లోత్ బిజినెస్ చేశారు. తర్వాత ఇది డ్రగ్స్ పెడ్లింగ్లో ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా ఈ చిడ్డి ఇజయ్తో పాటు ఇది ఓబేసి జేమ్స్ విక్టర్ రెగ్యులర్గా మన ఇక్కడ సబ్ పెడ్లర్స్ హైదరాబాద్ నుంచి ఎవరైనా సబ్ పెడ్లర్స్ ఆర్డర్ చేస్తారు. అప్పుడే ఇద్దరు కూడా అక్కడ ఢిల్లీ నుంచి పంపించేస్తారు, లేదా ఢిల్లీలో పిలుస్తున్నారు, లేదా ఇక్కడ వచ్చి డెలివరీ చేస్తున్నారు. సో నిన్న నైట్లో కూడా మన సమాచారం పైన వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఒక టోలీ చౌకీ PS లిమిట్లో ఈ డెలివరీ చేయడానికి వచ్చారు. అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన జాయింట్ ఆపరేషన్ చేశాను. ఈ జాయింట్ ఆపరేషన్లో ఇద్దరికి కూడా సక్సెస్ఫుల్గా మన HNU టీం మరియు టోలీ చౌకీ లోకల్ PS అప్రెంట్ చేశారు. అండ్ వాళ్ళ నుంచి ఇది 150 గ్రామ్ MDMA సీజ్ అయింది.